వచ్చారు కాబట్టి ప్రోటోకాల్ వాళ్ళు చెప్పాలి ఆయనకి. అండ్ ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారి ట్వీట్, దాని మీద స్వాతి రెడ్డి అని మీ పార్టీ అభిమాని ఆవిడ, సోషల్ మీడియా వారియర్, ఆవిడ వాడిన భాష ఏంటండి? చూశారు కదా, ఏం భాష అండి అది? మీరు చెప్పరా? మీరు పొద్దున్న లేస్తే ప్రవచనాలు చెబుతుంటారు కదా, సుభాషితాలు ప్రవచనాలు, మా భాష ఇది, మేము పరిదాటం, మేము ఫ్రేమ్లోనే ఉంటాం, ఆవిడని నియంత్రించలేరా? రెండు రకాలుగా మంచి మాట ప్రస్తావన విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, ఏదో ఒకే కులానికి న్యాయం జరిగిపోతాం. ఆయన మాట్లాడింది చెబుతూనే ఉన్నాం, ఆయన మాట్లాడింది తప్పు, కానీ ఇంటర్న్ మీరు వాడిన భాష ఏంటండి? మీ సోషల్ మీడియా వారియర్ మాట్లాడిన భాష. నేను స్వాతిరెడ్డి గారు వారు ఎక్కడో అబ్రాడ్ లో ఉంటారని విన్నాను. ఆవిడ అత్యుత్సాహమా లేదంటే ఏమంటదని, ఆవిడ మా పార్టీలో సభ్యురాలని మీరు చెప్పట్లేదు, ఏదో అభిమానిగా కొన్ని సోషల్ మీడియా చేస్తుంటది. వైసీపీలో సిరెడ్డి లాగా కూడా ఒక సాంప్రదాయానికి ఏదో తరలైపోయినట్టుంది. ఏదేమైనా సరే నష్టకరమైన మాటలు, సాంప్రదాయానికి విరుద్ధమైన మాటలు, అటువంటి ప్రొవోక్ చేసే రెచ్చగొట్టే మాటలు కానీ బాధ పెట్టే మాటలు చేయకూడదు. విమర్శలు సద్విమర్శలు చేయండి, తప్పలేదు. పెద్దిరెడ్డి గారు మీరు దయచేసి ఏదో అప్రూవల్ ఉంటారో మాకు తెలియదు కూడా, చాలా సందర్భాల్లో మీ టీవీలు చూస్తుంటాం, వీడియో చూస్తుంటాం, కానీ ఆ భాష అనేది గౌరవప్రదంగా ఉండాలి. మీరు విమర్శించండి, గతంలో చేసిన వైఎస్ఆర్సీపీ చేసిన వాళ్ళ మాటలు కానీ ఇంత ఘాటుగా తప్పుడు మాటలు మాట్లాడడం అనేది సభ్య సమాజం ఆశించదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇందాక చెప్పారు, చాలా పద్ధతిగా చెప్పారు, ఆయన మొత్తం ఉదాహరణలన్నీ మెన్షన్ చేస్తూ ఆ స్టాటిస్టిక్స్ అంతా, అది కదండి భాష వాడాల్సింది. నేను ఏమంటాను అదే స్వాతిరెడ్డి గారు మాట్లాడే మాటల్లో, అయ్యా వైఎస్ఆర్సీపీ అధికారులు ఇట్లా చేశారు, మేము మా ప్రభుత్వం ఇలా చేస్తున్నాం, ఇది మీ తప్పు, ఇది చేయకూడదు, కొండ మీద జరిగిన సంఘటనలు కానీ, దేశంలో జరిగిన రాష్ట్రంలో జరిగిన అనేక సమస్యలు కానీ విమర్శించండి. గత ప్రభుత్వం హిందూ సాంప్రదాయాలపై జరిగిన దాడులు కానీ, 250 గుళ్ళు పైన గొడవబెట్టిన కొట్టింది కానీ, అలాగే దుర్గమ్మ సినిమా దారిపోయింది కానీ, రాముడు తల నరికేసింది కానీ, సిద్ధిబాబు సాయిబాబా చేతులు చెప్పుకోండి, ఇట్లా విమర్శించండి. ఏదైనా ప్రభుత్వం విమర్శించాలంటే గత పాలన పెరగలేదంటే విమర్శించండి, అంతేగాని దంబోదాలో లేదంటే సంస్కృతంలో కొంచెం భాషలో మాట్లాడడం అనేది సమంజసం కాదు. నేనైతే వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను, తీవ్రంగా ఖండిస్తున్నాను కూడా. అలాగే విజయసాయి రెడ్డి చేసే మాటలు కూడా అవి చాలా తప్పుడు పద్ధతుల్లో అవి చేయకూడదు. అలాంటి వివరాలు చేసేవాళ్ళు నష్టపోయారు. మళ్ళీ అలాగే తప్పుడు విమర్శలు చేస్తారంటే ఇంకా ప్రజలు నిర్ణయం చేశారు ఆల్రెడీ, మీరు మాకు వద్దని చెప్పి మళ్ళీ ఇంకాస్త మొదలు పడే అవకాశం ఉంది. కాబట్టి సమన్వయం పడడానికి పాటించాలి. భావోద్వేగాలు వచ్చుకునే విధంగా నాయకులు రాజకీయ నాయకులు ప్రవర్తించకూడదు. రెండు విమర్శలు అనేవి నిర్ణయాత్మకంగా, సూచనాత్మకంగా, ఖచ్చితంగా స్ట్రాటజికల్ గా మాట్లాడాలి. అప్పుడే ప్రజలు గౌరవిస్తారు. ఏది పడితే అది మాట్లాడేస్తే సోషల్ మీడియాలో మనం వైరల్ అయిపోతాం, మనం అందరూ చూస్తారు, ట్రోలింగ్ జరుగుతుందని అని వ్యక్తిగత ప్రచారానికి ప్రయాటించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. గత 5 సంవత్సరాలుగా చూసి నిశ్శబ్ద విప్లవం చేసిన మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తే మాకైనా ఎవరికైనా మీకైనా పడతాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మా సోషల్ మీడియా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళతో మేము మాట్లాడి ఆల్రెడీ సూచనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, సమంజసంగా. ఎందుకంటే ఆవిడ ఇండియాలో ఉంటే మాట్లాడేవాడిని, ఎక్కడో అబ్రాడ్ లో ఉంటారో వాడిని మీడియాస్ పంపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎన్ఆర్ఐ ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పేసి ప్రయత్నం చేస్తారు. తప్పు ఈ విధానాలు మనం చేయకూడదు, తప్పని మేము ఖచ్చితంగా రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తాం. రేగిడి లక్ష్మణరావు గారు 3 అంశాలు మీ ముందు. ఒకటి, మీరు మీ హయాంలో ఒక వెంకటేశ్వర తప్పితే పైన వాళ్ళందరూ రెడ్లే, ఇప్పుడు వచ్చుంటే మళ్ళీ ఆయన కూడా రెడ్డిని చేసి ఉండేవాళ్ళేమో మీరు అనే అనుమానం భక్తులకు వచ్చేసింది. అంతకుముందు వాళ్ళు చౌదరిని చేశారా, టీడీపీ వాళ్ళు నేరుగా మురళీమోహన్ వెంకటేశ్వర చౌదరి అన్నారు, మీరు రెడ్డి అనేవాళ్ళేమో. ఏంటండి ఇది? దేవుడికి వెనకాల కులంతో ఒకరు తగిలించేసి మాట్లాడే వ్యవహారం. రెండోది, విజయసాయి రెడ్డి గారు ఆ అభ్యంతరకరమైన ట్వీట్ ఆయన చేసింది. ఎవరండి వచ్చింది? ఒక్క వెంకయ్య చౌదరి గారు. ఎంతమందిని వేశారు? న్యాయంగా మాట్లాడుకుందాం, ఏ గవర్నమెంట్ అయినా సరే. ఈయన వచ్చిన తర్వాత శ్యామలరావు గారిని ఈవోగా వేశారు. శ్యామలరావు గారు వచ్చి రాగానే లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది తెలుసా? 10 రోజుల్లో ఆయన చేశారు. అంతకుముందు లడ్డు ఎండిపోయినట్టు ఉండేది. శ్రీనివాస్ చౌదరి గారికి మనకన్నా బాగా తెలుసు, ఆయన అక్కడే ఉంటారు కాబట్టి. ఈరోజండి లడ్డులో ఆ లైవ్లీనెస్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన భక్తులు చెబుతున్నారు, క్యూ కాంప్లెక్స్లో కావాల్సిన సౌకర్యాలు వార్ ఫుడ్ బేసిస్ మీద చేస్తున్నారు శ్యామలరావు గారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్. చేస్తున్న వాళ్ళని చేయనియండి సార్, ఎందుకు ఆ నిందలేంది? ఇంకా వచ్చి 50 రోజులు కాలేదు, ఒక్క అపాయింట్మెంట్ అండి. ఏం